ఛానల్లోకి స్వాగతం. ఏప్రిల్ 8వ తేదీన వస్తున్నటువంటి సూర్యగ్రహణం అలాగే అమావాస్య తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా మేషరాశి వారు 10 శుభవార్తలైతే వినబోతున్నారు. వీరికి అనుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అయితే మేషరాశి వారు వినబోయే ఆ 10 గుడ్ న్యూస్లు ఏంటి, ఏ విధమైన అంశాల్లో వీరు శుభవార్తలు వినబోతున్నారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వివరాల్లోకి వెళ్తే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశివారు సాంకేతిక విద్య, శాస్త్ర విద్య, యుద్ధ విద్యలో అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవటంలో, కొత్త పరికరాలు తయారు చేయటంలో ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులను నడపటం, వాహనాలు నడపటం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం, యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నిట్లో నిష్ణాతులనే చెప్పవచ్చు. అయితే గ్రహస్థితి అనేది వీరికి ఈ సమయంలో చాలా అనుకూలంగా కనిపిస్తుంది. ఏప్రిల్ 8వ తేదీన వస్తున్నటువంటి సూర్యగ్రహణం తర్వాత 10 శుభవార్తలైతే వీరు వినబోతున్నారు. ముఖ్యంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న మేషరాశి జాతకుల యొక్క జీవితంలో ఒక చక్కటి సంబంధం మీ ముందుకు రావటం జరుగుతుంది. అన్ని విధాలుగా ఆ సంబంధం నచ్చటం, ఆ సంబంధాన్ని మీరు ఓకే చేసుకోవటం, ఇది మీకు, మీ కుటుంబానికి ఎంతో సంతోషాన్ని ఇవ్వటం. ఈ విధంగా మీ జీవితంలో ఒక శుభవార్తనైతే వినబోతున్నారు. అలాగే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో ఎన్నో రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఫలితం మాత్రం దక్కటం లేదు. ఏదో ఒక లోటు అనేది కనిపిస్తుంది. కానీ ఈ సమయంలో మీకు వచ్చే ఉద్యోగం ఏ విధంగా ఉంటుందంటే, అన్ని విధాలుగా మీకు నచ్చటం, ప్యాకేజ్ కావచ్చు, పొజిషన్ కావచ్చు, మీకు సంతృప్తికరంగా ఉండటం. ఈ గుడ్ న్యూస్ మీకు ఎంతో సంతోషాన్ని ఇవ్వబోతుంది. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, మేషరాశి జాతకులు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ఎన్నో రోజులుగా పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే ఈ సమయంలో పెద్దల నుండి ఆమోదం లభించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది మీకు, మీ ప్రేమ భాగస్వామికి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఇక 4వ శుభవార్త ఏమిటి అంటే కనుక, మేషరాశి జాతకులు విదేశాలకు వెళ్లటానికి ఎవరైతే ప్రయత్నాలు చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్నారో, అవకాశాలు రావటం లేదని కావచ్చు, లేకపోతే వీసా, పాస్పోర్ట్ కి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయని నిరాశలు ఉన్నారో, ఈ సమయంలో గుడ్ న్యూస్ అయితే వినిపించబోతుంది. అన్ని సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి. మీరు విదేశాలకు వెళ్లటానికి అవకాశాలు రాబోతున్నాయి. అన్ని సమస్యలు తొలగిపోయి మీకు మార్గం సుగమమవుతుంది. ఈ గుడ్ న్యూస్ మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, మేషరాశి జాతకులు ఎవరైతే ఒకే ఉద్యోగంలో చాలా కాలంగా కొనసాగుతూ అర్హత ఉండి కూడా ప్రమోషన్ పొందుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఈ సమయంలో ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరబోతుంది. ఈ శుభవార్త మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, మేషరాశి జాతకులు పోటీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో, వారు ఆశించిన ఫలితాలు పొందుకునే సూచన కూడా ఈ సమయంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మేషరాశి జాతకులు ఎవరైతే ఎంతో కాలంగా బదిలీ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారో, ఈ సమయంలో ఆశించిన ప్రదేశానికి వారు బదిలీ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మరొక శుభవార్త ఏమిటంటే కనుక, ఎన్నో రోజులుగా మీ యొక్క సన్నిహితుల నుండి మీరు విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే ఈ సమయంలో వారి మీ దగ్గరికి వచ్చి తిరిగి బంధాన్ని కలుపుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఇది మీకు, మీ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఈ శుభవార్తతో మీరు ఎంతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. అలాగే ఎన్నో రోజులుగా ఒక చక్కటి భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యాపారస్తులు ఉన్నారో, ఈ సమయంలో మంచి వ్యాపార భాగస్వామి మీకు దొరకటం, అలాగే అన్ని విధాలుగా వారు మీకు నచ్చటం, మీరిరువురు కలిసి వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మరొక శుభవార్త ఏమిటంటే కనుక, ఏదైతే పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో, కాంట్రాక్టర్లు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా సరే ఏదైనా పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్న వారు కావచ్చు, లోన్ల కోసం ఎదురు చూస్తున్న వారు కావచ్చు, ఈ సమయంలో పర్మిషన్స్ కానీ లోన్స్ కానీ రావటం కూడా కనిపిస్తుంది. ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో 10 శుభవార్తలైతే వారు వినబోతున్నారు. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. గణపతి ఆరాధన, శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు. సుబ్రహ్మణ్య అష్టకాన్ని కూడా పఠించండి, మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.